ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసిన ఒక ఆపరేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే ఆపరేషన్ సింధూర్. అసలు ఈ ఆపరేషన్ ఏంటి? దీనివల్ల అంతర్జాతీయంగా ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ మాటలు విన్నారా? ఇది అన్నది మరెవరో కాదు, స్వయంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్. ఒక అత్యున్నత స్థాయి అధికారి నుంచి ఇలాంటి షాకింగ్ స్టేట్మెంట్ రావడం, అది కూడా బహిరంగంగా ఒప్పుకోవడం, పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకర్థమవుతోంది. పాకిస్తాన్ నుంచి ఇలాంటి ఒక అంగీకారం రావడమనేది ఒక చారిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా వాళ్లు అనుసరిస్తున్న ఒక వైఖరికి ఇది పూర్తిగా విరుద్ధం. ఆ తిరస్కారమనే పంథాను బద్దలు కొట్టి ఒక కొత్త మార్పుకు ఇది సంకేతమిచ్చిందనే చెప్పాలి. ఈ సంఘటన ఎంత ప్రత్యేకమైనదో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, గతంలో ఇండియా దాడులు చేసిన ప్రతిసారీ పాకిస్తాన్ అలాంటిదేం జరగలేదు అని ఖండిస్తూ వచ్చేది. కాని ఈసారి జరిగిన నష్టాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకోవడం అనేది వాళ్ల వైఖరిలో వచ్చిన ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. ఇంత భారీ ప్రతీకార చర్యకు, ఇంత పెద్ద ఆపరేషన్కు అసలు కారణమేంటి? ఆ నిప్పురవ్వ ఎక్కడ మొదలైంది? ఇప్పుడు ఆ విషాదకరమైన సంఘటన గురించి చూద్దాం. ఈ టైమ్లైన్ గమనిస్తే మనకంతా స్పష్టంగా అర్థమవుతోంది. కథ మొదలైంది ఏప్రిల్ 22న. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఒక దారుణమైన ఉగ్రదాడి జరిగింది. దానికి ప్రతిస్పందనగానే మే 7న ఇండియా ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది. సరే, ఇక ఆ ఆపరేషన్ ఎలా జరిగిందో చూద్దాం. ముఖ్యంగా ఈ ఆపరేషన్ విజయవంతమవడానికి కారణమైన ఆ కొత్త టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం. కేవలం 36 గంటల వ్యవధిలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 80 డ్రోన్లను భారతదేశం పాకిస్తాన్ భూభాగం వైపు పంపించింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆపరేషన్ ఎంత భారీ స్థాయిలో జరిగిందో. దీన్నే డ్రోన్ స్వామ్ టెక్నాలజీ అంటారు. అంటే తేనెటీగల గుంపులాగా ఒకేసారి పదుల సంఖ్యలో డ్రోన్లను పంపించడం. ఇన్ని డ్రోన్లు ఒకేసారిగా దూసుకురావడంతో శత్రువుల రాడార్లు కన్ఫ్యూజ్ అయిపోతాయి. దేన్ని అడ్డుకోవాలో అర్థంకాక వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం విఫలమవుతుంది. ఇక్కడ అదే జరిగింది. ఆపరేషన్ సింధూర్ను చాలా పక్కాగా 2 దశల్లో ప్లాన్ చేశారు. మొదటి దశలో పీఓకేలోని ఉగ్రవాద క్యాంపులను టార్గెట్ చేసి ధ్వంసం చేశారు. ఆ తర్వాత 2వ దశలో పాకిస్తాన్ లోపలికి వెళ్లి వాళ్ల కీలకమైన సైనిక స్థావరాలపై దాడులు చేశారు. ఇన్ని డ్రోన్లలో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను ఛేదించుకుని వెళ్లిన ఆ ఒక్క డ్రోన్ చాలా వ్యూహాత్మకమైన టార్గెట్ను కొట్టింది. అదే రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఇది పాకిస్తాన్ సైన్యానికి హెడ్ క్వార్టర్స్ లాంటిది. అలాంటి చోట దాడి జరగడం వాళ్లకు పెద్ద దెబ్బ. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ డ్రోన్ దాడి తర్వాత పాకిస్తాన్ నాయకత్వంలో ఎలాంటి హై టెన్షన్ డ్రామా నడిచింది. ఒక పెద్ద యుద్ధానికి ఎంత దగ్గరగా వచ్చారో ఇప్పుడు చూద్దాం. కేవలం 45 సెకండులు. ఊహించుకోండి, ఒక దేశ భవిష్యత్తును మార్చేసే ఒక క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడానికి పాకిస్తాన్ కమాండుకున్న సమయం అంతే. ఆ క్షణాలు ఎంత ఉద్రిక్తంగా గడిచుంటాయో కదా. ఆ 45 సెకండులో పాకిస్తాన్ నాయకత్వం ముందున్న భయంకరమైన ప్రశ్నేది. ఇండియా నుంచి వస్తున్నది ఒక సాధారణ క్షిపణనా లేక అణువాయుధమా? వాళ్లు తేల్చుకోవడానికి కొన్ని క్షణాల టైం మాత్రమే ఉంది. పరిస్థితి ఎంత ప్రమాదకరమైన అంచనా ఉందో ఇది మనకు చూపిస్తుంది. ఆ సమయంలో పాకిస్తాన్లో ఏం జరిగిందంటే, ప్రధానమంత్రి వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఆర్మీ చీఫ్ కూడా హాజరయ్యారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ప్రెసిడెంట్ను సేఫ్ బంకర్లోకి వెళ్లమన్నారు. కాని ఆయన ఒప్పుకోలేదు. ఇక 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అనుకుంటున్న టైంలో అమెరికా, సౌదీ అరేబియా కలుగుచేసుకుని పరిస్థితిని చక్కదిద్దాయి. సరే, ఇదంతా జరిగింది. మరి దీనివల్ల వచ్చిన మార్పులేంటి? ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి కొత్త సందేశమిచ్చింది? దాన్నిప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండియా పాలసీలో వచ్చిన ఒక పెద్ద మార్పు. గతంలో దాడులు జరిగితే సంయమనం పాటించేది. కాని ఇప్పుడు ఆ విధానం మారింది. ఇప్పుడు దృఢమైన ప్రతీకారం తీర్చుకోవడం, అవసరమైతే శత్రు భూభాగంలోకి వెళ్లి దాడులు చేసే ఒక కొత్త దూకుడైన సిద్ధాంతాన్ని ఇండియా అవలంబించింది. సో ఫైనల్గా ఈ ఆపరేషన్ వల్ల ఏం జరిగిందంటే, 1. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్లో ఎన్ని లోపాలున్నాయో బయటపడింది. 2. ఇండియా దగ్గర ఎంత అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ ఉందో ప్రపంచానికి తెలిసింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇకపై ఇండియాపై దాడి చేస్తే ప్రతీకారం శత్రువుల గడ్డపైనే ఉంటుందనే ఒక బలమైన, స్పష్టమైన సందేశం వెళ్ళింది. అయితే అసలైన ప్రశ్నేంటంటే,
ఈ ఆపరేషన్ సింధూర్ నిజంగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ను శాశ్వతంగా మార్చేసిందా? ఈ సంఘటన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.